కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఒంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ను చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఇటీవలే మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును త్వరితగతిన ఛేదించిన ఆత్కూరు ఎస్ఐ సిహెచ్ సురేష్ పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఏఐసిసి సభ్యురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ఇటీవలే మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిపిన యువకుల లో మైనర్ యువకులు ఉన్నారని, వారిపై ఇటీవలే గంజాయి కేసులు చాలా నమోదయ్యాయని, రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడైంది, తప్పు జరిగినప్పుడు విమర్శిస్తే నిలదీస్తే మాపై అక్రమ కేసులు పెట్టడం సుమంజసమా అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి నిర్మూలన వెంటనే చేస్తామని చెప్పారు. ఇంకా రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడైందని, రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తయారయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత గంజాయి అరికడుతున్నామని, నరికేస్తాము చింపేస్తాము అని మీ సొల్లు కబుర్లు ఆపి గంజాయి నియంత్రించాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి పెరుగుతుంది, దాన్ని అరికట్టడానికి మీరు చర్యలు తీసుకోవాలని దానికోసమే నేను వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. అంటే మాకు ఇంకో ప్రాబ్లం ఏంటండి సార్, నాకు ఇంతకుముందు చెప్పాలా 2014 నుంచి 2024 వరకు కూడా మేము ఇట్లా ఏదైనా ఇబ్బందులు చెప్పుకోవడానికి ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ఆయనకి వెళ్ళినా సరే మా మీద కేసులు పెడుతున్నారు. ఆ ఇబ్బంది ఉంది కాబట్టి మేము మీడియా మిత్రులు కొంచెం సహకారం తీసుకోవాల్సి వస్తుంది. అది లేకపోతే సార్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలా కలవడానికి వచ్చి సీఎం గారిని కలవడానికి వెళ్తుంటే రిక్వెస్ట్ ఇవ్వడానికి కేసులు పెట్టి మా మీద మాకు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ ఈ రిక్వెస్ట్ని అప్లై చేయండి. గంజాయిని అరికట్టడానికి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంబంధించి ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇమీడియట్ గా పోలీసు వారు, ఎస్ఐ గారు కానీ ఇతర ఉన్నతాధికారులందరూ కూడా చాలా ఫాస్ట్ గా వాళ్ళందరినీ 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగింది. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక మహిళగా పార్టీలకు అతీతంగా అభినందించడంతో పాటు, కానీ నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నాను. గంజాయి అరికట్టడమే మా ప్రధాన ఎజెండా అని చెప్పి ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా హోంమంత్రి అనిత గారు ప్రెస్ మీట్లు పెట్టి విజయవాడ నడిబొడ్డు బందర్ రోడ్డు పైన పోలీస్ అధికారుల చేత ర్యాలీలు చేసి ప్రదర్శనలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పుడు మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ఈ యువకులు అందరూ కూడా 10th క్లాసు, ఇంటర్మీడియట్, అదేవిధంగా దాదాపు 20 సంవత్సరాల లోపు వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అందులో దాదాపు 5గురు గంజాయి మత్తులో గంజాయి సేవించి ఈ అత్యాచారానికి పాల్పడినట్టుగా కూడా మాకు సమాచారం అందింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి వ్యతిరేక రాష్ట్రంగా తయారు చేస్తాము, గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయి రవాణా చేసింది అని మాట్లాడటం మీడియాకు మాత్రమే పరిమితమైందా? చర్యలు ఏమన్నా చేపట్టే దిశగా వీళ్ల కార్యాచరణ ఉందో మాకైతే అర్థం కావట్లేదు. ఈ ముద్దాయిల్లో కొంతమంది ఇంతకు ముందు గంజాయి కేసుల్లో కూడా పట్టుబడినటువంటి హిస్టరీ ఉంది. సో గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. గంజాయి మత్తులో ఆడపిల్లల్ని అత్యాచారాలు చేయటమే కాదు, లైంగిక వేధింపులకు గురి చేయటమే కాదు, చాలా నేరాలకు పాల్పడతా ఉన్నారు. ముఖ్యంగా యువత తప్పుదారి పడుతూ జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు ఈ గంజాయి అరికడుతున్నామని చెప్పి మీ చీల్చేస్తాము, చెండాడేస్తాము, చింపేస్తామని చెప్పి మీ సొల్లు కబుర్లు ఆపి గంజాయి నియంత్రించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీసు వారిపైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే 2014 నుంచి రాష్ట్ర విభజన అప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. మేము అనేక సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా ఉంటే వాళ్ళు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ అధికార పార్టీకి చెందినటువంటి నేతల ప్రమేయం ఉండటం వల్ల కూడా ఈ కేసులు ఛేదించడంలో జాప్యాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి జాప్యం జరగకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. మరొక ముఖ్యమైన విషయం మీ ద్వారా ఈ రోజున చెప్పదలుచుకుంది, ఆదాయం పెంచుతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలు ఆన్లైన్ బెట్టింగు,
మరీ ముఖ్యంగా లాటరీ సిస్టము ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఈ రోజున చాలా ప్రముఖమైనటువంటి నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి బిజినెస్ లైన్ పేజీలో, అంటే ఈ ఆదాయాన్ని పెంచే మార్గం బిజినెస్ లైన్ పేజీలో వచ్చిందంటే ఆలోచించుకోండి. 13,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచడం కోసం ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్లు, లాటరీ సిస్టమ్ తీసుకురాబోతా ఉన్నారు. అంటే ఈ 13,000 కోట్ల ద్వారా మీరు ఈ మహిళలకు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చడం కోసం యువతని, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల జీవితాలను